ఈ మనుస్మృతిలో ఏం చెప్తుందంటే ఇవే శిక్షలే ఉన్నాయి. ఒక మనిషి ధిక్కరిస్తే తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలగంటే ముందు బట్టలు ఇప్పాలి అని ప్రజల ముందు బట్టలు ఇప్పేసి అవమానపరచాలి. లేదు అతను చదువుకు సంబంధించి సీసంబోస్ జీవి కాదు, ఇంకా చదువుకోవాలన్న అత్యాశ దానికి విలువలు లేవలేరు. మేము తిన్న తిండి మాకు కావాలనుకున్న దగ్గరే ఉన్నారు. నువ్వు వెళ్ళే క్రమంలో నీ రూపం నచ్చి, నీ గుణం నచ్చి, నీ పని నచ్చి, నీ పద్ధతి నచ్చి పై వర్ణం స్త్రీలు ఎవరైనా కింది యువకుని కనుక ప్రేమిస్తే ఇష్టపడితే వాళ్ళ మర్మాంగాలు కోయమని ఉన్నది. ఇది తప్పయ్యాను వేలు చేయెత్తే చేయి నరకం అని ఉన్నది. కోపంతో ప్రతిఘటించి కాళ్ళు ఎవరితే కాళ్ళు నరకం అని ఉంది. మనస్మృతి లోపల అత్యంత చిన్న శిక్ష ఏంటంటే ఒకే వేటుతో తల తెగ్గొయటం. ఓకే, అతి చిన్న సులువైంది. కాబట్టి నువ్వు చెప్పినట్టు మెడలు కోసి రక్తం కారి 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 చచ్చిపోవటం, పులులకు ఆహారం వేయటం, లేదంటే ఒక పదునైన ఈటతోని పొడిచి రక్తం ఒక్కొక్క బొట్టు కారుతుంటే నువ్వు చిత్రహింసల పాలకి చచ్చిపోవటం. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఉన్నాయి. వీళ్ళకి ఏ హక్కులు లేవు. ఈ ప్రకృతిలో ఉన్న ఏ ఒక్క వనరును కూడా నువ్వు డైరెక్ట్గా అనుభవించడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా ప్రకృతికి దేవుడు సృష్టించాడు. ఆ దేవుని ఆధీనంలో ఉన్న పూజారి కాబట్టి బ్రాహ్మణులకి అన్ని ఆస్తుల మీద హక్కు ఉంటుంది. వాటిని నువ్వు ఉపయోగించుకుంటున్నావు కాబట్టి వాళ్ళు కృతజ్ఞతాభావంగా ఉండాలి. ఈ కృతజ్ఞతాభావం ఎక్కడ ఉంటుంది? దండాలు పెట్టి దండలు వేసే వరకు కాదు. నీ యవనంలో నీ బిడ్డనియాలి, వాడి కామవర్చాలు తీర్చడానికి సంబంధించినటువంటి ఆడవాళ్ళైతే మగవాళ్ళతో ఏ రూపంగా అయినా సరే వాడు వాంఛాలు తీర్చాలి, వాడు చెప్పిన సేవలు చేయాలి, అశుద్ధమైన పనులన్నీ చేయాలి. నువ్వెంత అశుద్ధమైన అంత కఠినమైన పనులు చేస్తే నీవంత అంటరాని వాడికి అంత దూరంగా సమాజానికి దూరంగా నెట్టేసి నీకు ఏ రకమైన సాంఘిక గౌరవం ఉండకుండా చేసేది. కాబట్టే ఇదే నేరం తాగిన మైకంలో దేవుల విగ్రహాలను ధ్వంసం చేసినటువంటి వాళ్ళు, దేవుల విగ్రహాల్లో పెంటకపోయినటువంటి వాళ్ళు, ఇతర కులాల వాళ్ళు చాలామంది జరిగారు. మనమే చూస్తాం. తాగి వినాయకుల విగ్రహాలను ధ్వంసం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, రామాయణంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, పూజల్లోకి వెళ్ళినట్టు మూత్రాలు చేసినటువంటి వాళ్ళు, అనేక రకాలుగా విగ్రహాలు ధ్వంసం చేసిన ఘటనలు ఈ దేశంలో చాలా జరిగినాయి. ఇదే మానసిక స్థితిలో వాళ్ళు ఇలాగే జుట్లు బట్టి కొట్టారా, బట్టలిప్పి తరిమారా, నోటుకొచ్చిన బూతులు మాట్లాడిరా. ఎందుకు మాట్లాడరంటే వాడు ఏ కులమనికి తెలుస్తుంది. భారతదేశంలో చాలా క్షణాల్లో ఎదుటివాడి సామాజిక స్థితి కులం తెలిసిపోతుంది. కులం తెలిసిపోయిన తర్వాత వ్యక్తిని గౌరవించాలా అగౌరవించాలా, కులం తెలిసిన తర్వాత ఈ మనిషిని సావాసం చేయాలా సావాసం చేయకూడదు, కులం తెలిసిన తర్వాత ఈ మనిషిని తన్నొచ్చా వదిలేయచ్చా అనేది తేలిపోతుంది. కాబట్టి వీళ్ళు నేరాన్ని బట్టి కాకుండా ఆ నేరారోపణ చేయబడిన వ్యక్తి యొక్క కులాన్ని బట్టి వీళ్ళ శిక్షలు అనేవి ఉంటాయి. ఇక్కడ వాళ్ళు చాలా స్పష్టంగా అతను బేడబుడజంగ కాలనీకి చెందినటువంటి వాళ్ళు, ముఖ పరిచయం లేకపోయినా వీడు బేడజంగం చెందినవాడు అని తెలిసిపోయింది కాబట్టి దాడి చేసి కొట్టిండు. అక్కడ ఒకరో ఇద్దరు చర్చికి పోతారు కావచ్చు. చర్చికి పోయినంత మాత్రాన చర్చికి వెళ్ళే వాళ్ళందరికీ ఇతర మతాల మీద వ్యతిరేకత ఉండు కాదు, తన మతం మీద అపారమైన నమ్మకం ఉండొచ్చు, అది నేరం కాదు. వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ మతాన్ని పాటిస్తే నీ మతాన్ని పాటించినంత మాత్రం వ్యతిరేకమా? మా మతంలోకి ఎందుకు రావటం లేదు, మా మతంలో ఎందుకు వెళ్ళిపోయావని దాడి చేసేది హిందూ మతాన్ని పరిరక్షిస్తున్నామని చెప్పుకుని హిందూ మతం మాదులు తప్ప ఇతర మతాలు ఎప్పుడు చేయలే. అంటే మరి ఈ వీడియోలు తీసి ఆ వీడియోలు మీరు ఇంతకుముందు ఎందుకు పారిపోయారు సురేష్ గౌడ్ అని అడిగారు కదా, ఈ పారిపోవడం ఏంటి? మళ్ళీ అంటే వాళ్ళే వీడియోలు తీసి వాళ్ళే పంపిస్తూ వాళ్ళే వైరల్ చేసిన క్రమంలో మళ్ళీ ఈ పారిపోవడం ఈ రెండు జరుగుతున్నాయి. ఎందుకు వీడియోలు తీస్తున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే బూరం అభినవ్ గారు ఎవరినన్నా ఒకరి మీద దాడి చేయాలనుకున్నాను అనుకో, మీరు షార్ట్గా పోయి దాడి చేసేస్తారు, కానీ మీరే నలుగురు కెమెరాలు పెట్టుకొని పోయి దాడి చేసి ఆ వీడియోని అయితే వైరల్ చేసుకోరు కదా, ఇది ఎందుకు జరుగుతుంది? దీని వెనుక పెద్ద ఉద్దేశం ఉన్నది. ఎలా తన్నాలి, ఎట్లా తన్నాలి అని ఒక పథకాన్ని వాళ్ళ శ్రేణుల్లోకి ప్రసారం చేసుకోవటం. ఓకే, మా వాడిని ఇక్కడ అంటే వాళ్ళకి ఫీల్డ్ రిపోర్ట్ అనమాట. ఇక ఈ సంఘం కార్యకర్తగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, బజరంగ దళ కార్యకర్తలుగా ఇగో మన దగ్గర చేసినట్టు మేము ఈ విధంగా చేసాం, మీరు కూడా చేయండి. వాళ్ళ రిపోర్ట్ అనమాట, వర్క్ రిపోర్టు చెప్పుకోవడం. దీన్ని చూసి రెచ్చిపోయి దీన్ని కేవలం చర్యల వరకు ఉంచడం కాదు, దీని ద్వారా ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టి ఇలాంటి వాడు మన ఊరిలో కూడా ఒకడు ఉన్నాడు అని చెప్పి దాడిస్తానమాట. ఇది మనము ఇలాంటి దాడులు దాదాపు 25 ఏళ్ళ ముందు నుంచే ఉన్నది. ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉండేవి. తెలంగాణలో దాదాపు 15 సంవత్సరాల నుంచి చాలా విస్తృతంగా కనబడుతున్నాయి. అంతకుముందు ఎక్కువ కనబడలేదు. బట్ ఈ రంగులు మతము దేవుడు పులవడం వల్ల ఈ దాడుల గురించి పూర్తిగా ఎవరు దృష్టి పెట్టలేదు.
ఆడెవడో గుళ్ళో చేసిండట, మతాన్ని అవమానపరిచిండట అనేటప్పటికి దేవుడని ముసుకొస్తే ఎవడు ఏమైనా చేయొచ్చు అనేటటువంటి దాన్ని ఒక జనరలైజ్ చేశారు. అఘోరి పోలీసుల్ని ఎస్ఐ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని బట్టలిపి చూపించినా బూతులు తిట్టినా ఏమీ చేయలేదంటే కేవలం ఆమె వేసుకున్నటువంటి దేవుడు మతం అని ఒక ముసుకే. ఆమె చెప్పుకున్న అఘోరి లక్షణాలు లేవు, సన్యాసి లక్షణాలు లేవు, దేవుణ్ణి పూజించేటటువంటి సాత్వికత కానీ నిజాయితీ కానీ కూడా లేదు. అంత విచ్చలవిడిగా అరాచకంగా అఘోరిక కూడా అరాచకవాదిగా ప్రవర్తించినా కూడా ఎవరూ మాట్లాడలేకపోవడానికి అనునయిస్తూ నీళ్ళు ఇస్తూ దండాలు పెడుతూ ఆమెను శాంతించే కార్యక్రమం అంతా కూడా వేసుకున్న వేషమే. ఇక్కడ కూడా అది క్రమం జరుగుతున్నది. ఈ క్రమం అంతా కూడా ఇప్పుడు మన దేశం, మన రాష్ట్రంలో ముఖ్యంగా బైరి నరేష్ సంఘటన జరిగిన సందర్భాన్ని మనం చూసుకోవచ్చు. ఆయన 22 డిసెంబర్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అదే రోజు నిర్మల్ జిల్లా కుంటాల మండలం వెంకూర్ అనే గ్రామంలో మగ్గిడి దిగంబర్ అనేటటువంటి ఒక అంబేద్కర్ వాది మీద దాడి జరిగింది. పక్కటములు ఇరిగిపోయినాయి ఆయన కొడితే. ఒక 20 మంది అయ్యప్పల వేషాలు వేసుకొని వచ్చారు. అయ్యప్పలు తాగరు, అయ్యప్పలకు కడియాలు ఉండవు. ఆ కొట్టినప్పుడు ఆ తిట్టినప్పుడు ఆ బూతులు తిట్టరు వాళ్ళు. అతని మీద దాడి చేస్తున్నప్పుడు వాళ్ళు అయ్యప్పలు కాదు, కేవలం దాడి చేసుకోవడం కోసం ఆ వేసుకొచ్చేదానికి అర్థమైంది. అమ్మనా బూతులు తిట్టి పబ్లిక్లోకి లాక్కొచ్చి ముక్కు భూమికి రాపించి జై శ్రీరామ్ అనిపించి, స్వామి శరణం కూడా అనిపించలే వాళ్ళు, జై శ్రీరామ్ అనిపించి అతను కొడితే పక్కటెములు ఇరిగిపోయినాయి, ముక్కు బొక్క ఇరిగిపోయింది. ఎక్కడో జరిగినటువంటి ఘటనకి ఇక్కడెందుకు జరిగింది? కేవలం ఇట్లాంటి వాళ్ళు మన ఊర్లో కూడా ఉన్నారు అని ఒక అంబేద్కర్ వాదిగా అతను ఉన్నాడు. నరేష్కు అనుకూలంగా ఎవరో ఒక పోస్ట్ పెడితే షేర్ చేసి అంతే. నువ్వు ఎట్లా షేర్ చేస్తావని. ఎక్కడ నిర్మల్ జిల్లా, ఎక్కడ కొడంగల్ వికారాబాద్ జిల్లా, ఇంత దూరం కాదు దాని ప్రభావం కనబడింది. అదే ప్రభావం ఒకే రోజు గ్యాప్తోని కోటగిరిలో పాఠాలు చెప్తున్నటువంటి మల్లమారి మల్లికార్జున్ సార్ మీద పడింది. వినాయక చవితి సందర్భంగా చందాలు ఇవ్వలేదు కాబట్టి వినాయక స్వామి నిమజ్జనాలు చేసేటటువంటి భక్తులకు కోపం వచ్చింది. స్కూల్లోకి వెళ్ళారు. గతంలో ఇతను మాకు చందాలు ఇవ్వనన్నాడు, ఈయన దేవుళ్ళ గురించి తప్పుడు ప్రచారం చేస్తాడు, నాస్తికత్వాన్ని ప్రచారం చేస్తాడు, దేవుడు ఉండడా లేడా అంటే ఏదో వితండవాదం చేస్తాడని చెప్పేసి చాలా శాస్త్రీయంగా అతను చర్చ చేసి ఎడ్యుకేషన్ చెప్పాడు. అయితే టీచర్గా చెప్పాడు, సైన్స్ చెప్పాడు. ఆ చెప్పిన అతను రోడ్డు మీదకి లాక్కొచ్చి ఇలాగే చుట్టుముట్టి కొట్టి కులం పేరుతో తిట్టారు, ముక్కు భూమికి రాపిచ్చారు, దండాలు పెట్టించారు, గుళ్ళో పూజలు చేయించారు, బొట్లు నామలు దిద్దారు. ఎట్లా దాని ప్రతిఫలం అక్కడ జరిగింది అంటే ఇలాంటి ఒక సంఘటనని ఆధారం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఉన్మాద చర్యల్ని పెంచి అనేక మంది మీద దాడులు చేసి ఎవరైతే వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల్ని ప్రశ్నిస్తూ ఉంటారో, ఎవరైతే వాళ్ళు చేసేటటువంటి తప్పుడు ప్రచారాల్ని తప్పని చెప్తుంటారో, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా తప్పని చెప్పి మాట్లాడుతుంటారో అట్లాంటి వాళ్ళ మీద దాడులు చేసి అణిచేయడం కోసం ఒక సాగ్గా మాత్రమే తీసుకుంటారు. ఈ దేశం లోపల